హాయ్ ఫ్రెండ్స్. సో పర్ క్యాపిటా ఇన్కమ్ జీడిపి మనకు ప్రపంచ దేశాల్లో 4వ స్థానానికి భారత్ వచ్చింది అని జనాలకు బీజేపీ శ్రేణులు తర్వాత వాళ్ళ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సో ఇప్పుడు మనము మళ్ళీ తిరిగి 6వ స్థానాల్లోకి వెళ్ళిపోయాం. మన పైన జపాన్, మన బ్రిటన్ వీళ్ళు పైకి వచ్చారు. సో ఇక్కడ మనము యుద్ధంలో పాల్గొనలేదు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర యుద్ధం జరుగుతుంది. మనకేమి యుద్ధానికి సంబంధం లేదు. మనం ఏ వైపు ఎవరిని సపోర్ట్ చేయటం లేదు. మరి మన జీడిపి పడిపోవటం ఏంటి? ప్రపంచ దేశాల్లో జీడిపి ఎవరికి పడిపోయింది? కేవలం భారతదేశానికి ఎలా పడిపోయింది అంటే ఇది మనకు ఈ అమెరికా వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదను దయాదాక్షిణ్యాల మీదనే మన జీడిపి ఆధారపడినట్లుగా మనము ఒక విధంగా భావించాల్సి వస్తుంది. లేకపోతే మన జీడిపి పడిపోవటం ఏంటి? సో ఇది ఒక ఎత్తు. ఇక రెండో విషయానికి వస్తే పర్ క్యాపిటా జీడిపి తీసుకుంటే ఇంత పెద్ద భారతదేశము అత్యంత పేద దేశంగా పరిగణిస్తున్న బంగ్లాదేశ్ పర్ క్యాపిటా జీడిపికి కిందకు దిగిపోతుంది. మరి మనం గర్వపడదామా, సిగ్గుపడదామా? దీన్ని మన మోడీ గారు, బీజేపీ వాళ్ళు దేశాన్ని ఎక్కడో ముందుకు తీసుకెళ్తున్నట్టు, పరిగెత్తిస్తున్నట్టు డబుల్ ఇంజన్లు ఏంటిది అంతా? ఇది మీరు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. దయచేసి మీ పద్ధతి మార్చుకొని అభివృద్ధిలోకి పదంలోకి తీసుకురావాలి. ప్రైవేట్ వ్యక్తులు 2-3 వాళ్ళు బాగుపడితే దేశం బాగుపడినట్టు కాదు. దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ.